రైట్ ఇక బులెటిన్లో ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రక్షించాల్సిన చేతులే నేరానికి సలాం కొడుతున్నాయి. కంచే చేను మేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఒకేసారి ఇద్దరు సీఐలపై వేటు పడటం, ఒక సీఐతో పాటు నలుగురు కానిస్టేబుల్ ఏకంగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ కావటం వ్యవస్థలో ఉన్న లోపాలకు నిలువుటద్దం పడుతున్నాయి. ఒకవైపు అనంతపురంలో హనీ ట్రాప్ ముఠాకు అండగా నిలిచి అమాయకులను దోచుకోవటానికి సహకరించినందుకు ఒక సీఐ, నలుగురు కానిస్టేబుళ్లు ఉద్యోగాలను కోల్పోతే, మరోవైపు కాకినాడలో దళిత యువకుడి హత్య కేసు నిందితుడైన ఎమ్మెల్సీకి పోలీసుల కదలికలను చేరవేరుస్తూ మరో సీఐ అడ్డంగా దొరికిపోయాడు. ఖాకీ దుస్తుల వెనుక దాగి ఉన్న ఈ కీచకుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం కూడా తేడా వస్తే తాట తీస్తాను అంటూ కొరడజ్జులిపిస్తోంది. నేరం జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించడం ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతోంది. రైట్ ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. జమీమా, మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే ఇటీవల కాలంలో పోలీసుల తీరు వైఖరి మసకబారిపోతుంది. ఒకప్పుడు దేశంలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదర్శంగా నిలిచారు. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైఖరి చర్చనీయాంశంగా మారింది. దానికి తార్కాణం ఇటీవల కాలంలో గత దశాబ్ద కాలంగా కూడా పోలీసులో చాలా మార్పు వచ్చిందని చెప్పొచ్చు. రక్షించాల్సిన వారే భక్షించే పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా పోలీసుల వైఖరి లేకపోతే వాళ్ళు అనుకరించే పద్ధతులు, స్వార్థానికి పోయే విధానాల వల్ల మసకబారిపోతుంది వ్యవస్థ. కొందరు పోలీసుల వల్ల, ఒక 10% పోలీసుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే మొత్తం కూడా కళంకం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే మనం తాజాగా చూసుకుంటే ఈ హనీ ట్రాప్ వ్యవహారం, ఈ అనంతపూర్లో హనీ ట్రాప్ వ్యవహారానికి సంబంధించి గత కొన్ని రోజులకు కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. హనీ ట్రాప్ విషయంలో బాధితుల తరపున నిలవాల్సినటువంటి పోలీసులు నిందితులకి మద్దతు ఇవ్వటం, వాళ్ళతో చేతులు కలపటం, అదే పోలీసులు కూడా బయట పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక సిఐ, 9 కానిస్టేబుల్పై మొత్తం కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ వ్యవహారంలో దాదాపు 15 మంది వరకు పోలీసులు ఉన్నారని ప్రాథమికంగా అంచనా వేసినప్పుడు కూడా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. ఈ హనీ ట్రాప్ విషయంలో కొంతమంది మొత్తం కూడా వలపలకు ఇచ్చేసి, కొంతమంది యువతులు మొత్తం విద్యావంతులైతేనే, లేకపోతే బాగా రియల్ ఎస్టేట్లో ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళని మొత్తం ట్రాప్ వేసి వాళ్ళ నుంచి సన్నిహితంగా మెలిగి వాళ్ళతో ఫోటోలు తీగి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ముఠా తయారైంది. దీనికి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ సానుభూతులకు సంబంధించి వాళ్లే కీలకం కావడం చర్చనీయాంశం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బాధితులు కొంతమంది పోలీసులను ఆశ్రయించగా పోలీసులు వారికి తిరిగి కేసులు పెడతామని బెదిరించడం, వాళ్ళని పట్టించుకోకపోవటం, దీనిపై ఉన్నతాధికారులకి తెలియటం, ఉన్నతాధికారులు కూడా విచారణకు ఆదేశించడం, ఈ విచారణలో ఇదంతా కూడా వాస్తవం అని తేలటంతో నిన్న అక్కడ సంబంధించినటువంటి పోలీసుల్ని 9 మందిని పై చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక సిఐ, 9 కానిస్టేబుల్ కూడా మొత్తం ఉద్యోగుల నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మొత్తం కాకినాడలో కూడా చూడవచ్చు. సర్పవరం జంక్షన్లో సిఐ అంటే అనంతబాబు కేసు ఎంత సంచలనమైందో తెలుసు. గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్సీ, మొత్తం గత ప్రభుత్వ హయాంలో ఎంతో కీలకంగా మారినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతనికి తన సన్నిహితుడిగా చెప్తున్నటువంటి ఆ రవి అనే సిఐ, అక్కడ ఉన్న సిఐ సహకరించడం, రీసెంట్గా కూడా అతని ఇంటికి దాడికి పోలీసులు తనిఖీలకు వెళ్ళటం, అతనిపై చర్యలు తీసుకునేందుకు అరెస్ట్ చేసేందుకు వెళ్ళడంతో సమాచారం ఇవ్వటం, ఆయన అప్పటికప్పుడు తప్పించుకోవడం, ఎట్టకేలకు పోలీసులు మళ్ళీ పట్టుకోవడం, నిన్న రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ఈ నిందితులని మొత్తం కూడా వాళ్ళని కాపాడిన బాధితుల తరఫున నిలబడాల్సిన అందరూ కూడా నిందితుల తరఫున నిలవటం, స్వార్థానికి పోవటం, ఇదంతా కూడా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అసలు ఈ హనీ ట్రాప్ విశాఖలో కూడా చూసాం. ఇటీవల కాలంలో హనీ ట్రాప్ అనేది మరీ ఎక్కువైపోయింది. దీనిపై ఉక్కుపాదం మోపాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా, అంటే ఎవరైతే బాధితున్నారో వాళ్ళ తరఫున నిలవకుండా నిందితులకి కొమ్ముగాయటం, వాళ్ళ నుంచి మొత్తం కూడా భారీ ఎత్తున నగతో కూడా తీసుకోవడం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇది ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత
ప్రభుత్వంలో ఈ పోలీసుల తీరు కూడా అనేక విమర్శలు దారితీసింది. కానీ అప్పట్లో పోలీసులను ఉసుగొలిపి ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకుల మీద మొత్తం కేసులు పెట్టించడం, అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిలో ఎక్కడ ఉపేక్షించలేదు. సొంత నాయకులు తప్పు చేసిన సరే ఊరుకోవటం. నేను టోల్గేట్ విషయం అవ్వచ్చు, లేకపోతే ఆనందపూర్ విషయం అవ్వచ్చు, సర్పవరం విషయం అవ్వచ్చు, ఇలాగా కూటమి ప్రభుత్వం మాత్రం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ తరహా పోలీసులపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి పోలీసులు ఈ విధంగా వ్యవహరించిన పట్లయితే సమాజంలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు తీరు కేవలం కొంతమంది కారణంగా ఎంతో విలువైనటువంటి పోలీస్ వ్యవస్థకి కళంకం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ తరహా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి, లేదంటే ఇదే విధంగా ఉద్యోగాలు పోగొట్టుకోవడం లేదా జైలు పాలు కావడం ఇదంతా కూడా జరిగే అవకాశం ఉందని కూడా ప్రజల నుంచి విమర్శలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల అయితే ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.